వెల్కమ్ టు మీ టీవీ. నేను మీ మౌనిక. మీ టీవీ ప్రేక్షకులందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. క్రిస్మస్ పండుగ ఎలా వచ్చింది, క్రైస్తవులు ఈ పండుగను ఎలా జరుపుకుంటారు, క్రిస్మస్ విశిష్టతలేంటో తెలుసుకుందాం. చాలా ఏళ్ల క్రితం బేత్లహోం అనే చిన్న పట్టణం ఉండేది. ఆ పట్టణంలో ఒక ప్రత్యేకమైన రాత్రి వచ్చింది. ఆ రోజుల్లో రోమారాజ్యం ప్రజలందరినీ లెక్కించమని ఆజ్ఞ ఇచ్చింది. అందువల్ల యోసెఫ్ మరియు అతని భార్య తన స్వగ్రామమైన బేత్లహోం కు ప్రయాణం చేయాల్సి వచ్చింది. ఆమె గర్భవతి కావడంతో ప్రయాణం చాలా కష్టంగా సాగింది. అక్కడ ఉండడానికి ఏ గది దొరకలేదు. అన్ని వసతి గృహాలు నిండిపోయాయి. చివరికి ఒక పశువుల పాకలో వారికి ఆశ్రయం లభించింది. అదే రాత్రి ఆ సాధారణమైన గుడిసెలో లోక రక్షకుడైన యేసుక్రీస్తు జన్మించారు. యేసుక్రీస్తును పశువుల తొట్టిలో పడుకోబెట్టారు. ఆ సమయంలో ఆకాశంలో ఒక ప్రకాశవంతమైన నక్షత్రం వెలిసింది. బయట ఆకాశంలో నక్షత్రాలు ఎంత ప్రకాశవంతంగా మెరిశాయి. అదే సమయంలో పొలాల్లో గొర్రెల కాపరుల దగ్గర దేవదూతలు వచ్చారు. వారు భయపడగా దేవదూతలు ఇలా చెప్పారు: భయపడవద్దు, ఈ రోజు మీకోసం రక్షకుడు జన్మించారు. ఆయననే యేసుక్రీస్తు. ఆకాశమంతా దేవదూతలు స్తుతిగానాలతో నిండిపోయింది. కాపరులు వెంటనే బేత్లహోంకు వెళ్లి శిశువైన యేసును చూశారు. ఆయనను చూసి ఎంతో ఆనందించి ఈ శుభవార్తను అందరితో తెలియజేశారు. కొంతకాలం తర్వాత తూర్పు దేశాల నుండి వచ్చి జ్ఞానులు ఆకాశంలో ఒక ప్రత్యేక నక్షత్రాన్ని చూసి యేసును వెతుక్కుంటూ వెళ్లారు. వారు బంగారం, సాంబ్రాణి, మురా వంటి బహుమతులను తీసుకొచ్చి శిశువైన యేసును ఆరాధించారు. యేసుక్రీస్తు జననం ఒక రాజులా కాదు, కానీ వినయంతో జరిగింది. ఆయన జీవితం మనకు ప్రేమ, సేవ, శాంతి మార్గాలను చూపింది. క్రిస్మస్ పండుగను మనం ఎంతో ఆనందంగా ఇతరులకు సహాయం చేస్తూ ప్రేమను పంచుకుంటూ జరుపుకుంటాం. యేసుక్రీస్తు భూమిపై ప్రేమ, శాంతి అందించడానికి మానవునిలా జన్మించారు. ఈ పవిత్రమైన రోజుని మనం ప్రతి ఏటా డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగగా జరుపుకుంటాం. క్రైస్తవులంతా క్రిస్మస్ పండుగ రోజు ఇళ్లని శుభ్రం చేసుకుని అనంతరం చర్చికి వెళ్లి యేసును ప్రార్థిస్తారు. బంధుమిత్రుల మధ్యలో, స్నేహితుల మధ్యలో క్రిస్మస్ పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. మరొకసారి మీ టీవీ ప్రేక్షకులందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.